వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో ఐటీ దాడులు, ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇంట్లో సోదాలు. 1.8 లక్షల కోట్ల నష్టం, F&O ట్రేడింగ్లో నష్టపుటేరులు. అసైన్డ్ భూమిలో కాంగ్రెస్ నేత పాగా, జయశంకర్ జిల్లా కేంద్రం నడిబొడ్డున భూదందా. ఆస్కార్ బరిలో లాపతా లేడీస్, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఎంట్రీ. బ్రదర్ జరభద్రం, బడుగుల ఛిద్రం, బడాబాబుల వైపు కన్నెత్తి కూడా చూడని హైడ్రా. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు నిర్వహిస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచే కుక్కట్పల్లి, బంజారాహిల్స్, చెక్పోస్ట్, మాదాపూర్లోని ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో 10 బృందాలు పాల్గొంటున్నాయి. కుక్కట్పల్లిలో రెయిన్బో విస్టాస్ ఐ బ్లాక్లోని ఫ్లాట్లో కిరాయికి ఉంటున్న బీఆర్కే న్యూస్ ఛానల్ అధినేత బొల్ల రామకృష్ణ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. న్యూస్ ఛానల్తో పాటు ఫైనాన్స్, హాస్పిటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆయన నిర్వహిస్తున్నారు. మొత్తం 8 మంది అధికారులు ఆయన అపార్ట్మెంట్లో సోదాలు చేస్తున్నారు. ఆదాయ లావాదేవీలకు సంబంధించిన ఫైల్స్ పరిశీలిస్తున్నారు. హై రిస్క్ హై రివార్డ్ గేమ్గా పేరున్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో నష్టపుటేరులు పారుతున్నాయి. 2021, 2022 నుంచి 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో F&O సెగ్మెంట్లో 1.13 కోట్ల రిటైల్ ట్రేడర్లు 1.81 లక్షల కోట్లు కోల్పోయారు. మరి ఈ 3 ఏళ్లలో ఒక్కో ఇండివిజువల్ ట్రేడర్కు సగటున దాదాపు 2 లక్షల నష్టం వాటిల్లింది. గత ఆర్థిక సంవత్సరం 2023-24 విషయానికి వస్తే 73 లక్షల మందికి సగటున 1.2 లక్షల లాస్ వచ్చింది. ఇదంతా కలిపితే 75,000 కోట్లుగా ఉన్నది. ఈ మేరకు సోమవారం మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ విడుదల చేసిన ఓ అధ్యయనం తెలిపింది. కాగా ఈ సెగ్మెంట్లో కేవలం 7.2% మంది లాభపడ్డారు. ఒక్కో మదుపరి సగటు లాభం 3 లక్షలుగా ఉంది. F&O కాంట్రాక్టుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు చురుగ్గా పాల్గొనడం పట్ల సెబీ తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అసైన్డ్ భూమిలో అక్రమార్కులు నిర్మాణాలు చేపట్టడంతో పాటు ఏకంగా పట్టా పాస్ పుస్తకాలు పొందారు. ఇలా 20 కోట్ల విలువ చేసే 2 ఎకరాల అసైన్డ్ భూమిని కాజేసేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు. రెవెన్యూ అధికారులు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పక్కనే ఓ అధికార పార్టీ నేత ఏకంగా 20 గుంటల అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని జీవో 59 కింద రెగ్యులరైజ్ చేయాలని దరఖాస్తు చేసుకోవడమే కాకుండా షెడ్లు కూడా నిర్మించాడు. వీడి జోలికి మాత్రం అధికారులు వెళ్లడం లేదు. వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కనే 170 సర్వే నెంబర్లో 14 మంది దళిత పేద రైతులకు 6 ఎకరాల అసైన్డ్ భూమిని 1975లో ప్రభుత్వం కేటాయించింది. చాలామంది విక్రయించడంతో ప్రభుత్వం వారి హక్కుపత్రాలు రద్దు చేసింది. 2025 ఆస్కార్కు మన దేశం నుంచి లాపతా లేడీస్ సినిమా అధికారికంగా ఎంపికైంది. ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరీలో భారత్ నుంచి ఎంట్రీ దక్కనుంది. బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్, మాజీ సతీమణి కిరణ్ రావు ఈ బాలీవుడ్ చిత్రానికి డైరెక్టర్, అమీర్ ఖాన్ నిర్మాత. స్పర్శ శ్రీవాత్సవ, నితాంషి గోయల్, ప్రతిభ ఇందులో ప్రధాన భూమికలు పోషించారు. గత ఏడాది సెప్టెంబర్లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ పరంగా కూడా విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా ఆస్కార్కి ఎంపిక అవుతుందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కిరణ్ రావు జోస్యం చెప్పారు. 2015 ఆస్కార్ అవార్డుల్లో మన దేశం తరపున అధికారిక ప్రవేశానికి లాపతా లేడీస్ అర్హత సాధిస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఈ సినిమా ఆస్కార్ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించాలని మా టీం ఆకాంక్ష అంటూ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు కిరణ్ రావు. మా బతుకును నాశనం చేస్తున్నారు. కేసీఆర్ సారు, ఈ అన్యాయాన్ని మీరు చూడాలి, మమ్మల్ని మీరే కాపాడాలి అంటూ తల్లి కొడుకు వేడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ కదిలించింది. కాప్రా మున్సిపాలిటీలో సోమవారం అధికారులు పలు నిర్మాణాలను, దుకాణాలను కూల్చేశారు. తమ చెప్పుల దుకాణాన్ని కూల్చవద్దంటూ ఓ తల్లి కొడుకు అధికారులు కాళ్ళ బెల్ల పడ్డారు. కావలసిన వాళ్లకు మాత్రం కావలసినంత సమయం ఇస్తుంది. వారు తీరిగ్గా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకునే వరకు తీరుబడిగా ఎదురుచూస్తుంది. దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలో 10 ఎకరాల్లో విస్తరించిన అమర్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ విషయంలో హైడ్రా వ్యవహరించిన తీరు ఇప్పుడు సరికొత్త చర్చకు కారణమైంది. ఈ సొసైటీకి నెలన్నర క్రితమే నోటీసులు ఇచ్చిన హైడ్రా ఇప్పటి వరకు అటువైపు పొరపాటును కూడా కన్నెత్తి చూడలేదు. ఆ సొసైటీలో నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఉండడమే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని బాధితులు వాపోతున్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.